అష్టలక్ష్మి పీఠం నుంచి అష్టలక్ష్మి యాగాలు ఇప్పటివరకు 19 యాగాలు ఆచార్యుల అనుగ్రహంతో భక్తుల సహాయ సహకారాలతో వైభవంగా జరిగాయి. 20వ అష్టలక్ష్మి యాగం మన జంగారెడ్డిగూడెంలో శ్రీ 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 చిన్నజీరి స్వామివారి మంగళాశాసనములతో పీతాంబరం వేణుగోపాలాచార్య గారు, పీతాంబరం వెంకటరమణ గారి యొక్క దివ్య ఆశీస్సులతో పెద్దజీరి స్వామి ప్రియశిష్యుడు శ్రీ ఇరగవరపు రామానుజాచార్య గారు మన యజ్ఞబ్రహ్మ గారి యొక్క దివ్య ఆశీస్సులతో మనం జంగారెడ్డిగూడెంలో ఆర్టీసీ బస్టాండ్, సూర్య కాలేజీ రోడ్, అక్కడ మనకి గద్దె లక్ష్మణరావు గారి స్థలంలో మనం ఈ నెల అంటే మే వైశాఖ మాసం 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మనం అమ్మవారి యాగం చేసుకుంటున్నాం. 13వ తేదీ అమ్మవారి ఊరేగింపు, 14వ తేదీ సాయంకాలం అంకురార్పణ మహోత్సవం, 15వ తేదీ నరసింహస్వామి పుట్టినరోజు, ఆ రోజు అగ్ని ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో మనకి ఎందరో మహనీయులు ఇచ్చేస్తున్నారు. అష్టాక్షి జీస్వారు, అహోబిల జీస్వారు, దేవనాథ్ జీస్వారు, కమలానంద భారత స్వామి వారు, అలాగే తదితర పెద్దలందరూ కూడా, వెంకటరమణ సిద్ధాంతి గారు కూడా పెద్దలందరూ ఇచ్చేస్తున్నారు. ఇందులో సుమారు 30-40 మంది వేద ఆగమ పండితులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి అట్రాక్షన్ పొందుతున్నారు. శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఈ యాగం జరుగుతుంది. ముఖ్యంగా యాగ సంకల్పం ఏంటంటే ప్రజలందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి, అందరికీ ముందు మంచి ఆరోగ్యాన్ని అమ్మవారు ప్రసాదించాలి. ఈ పవిత్రమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కటాక్షం పొందుతారని కోరుకుంటూ, ఒకరోజు అమ్మవారికి లక్ష కుంకుమార్చన, ఒకరోజు దీపోత్సవం, ఒకరోజు ఆంజనేయ స్వామికి లక్ష తమలపాకులతో అర్చన, ఇలాగా ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తప్పకుండా మీరందరూ ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కటాక్షం పొందగలరని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ, అష్టలక్ష్మి పీఠం, పీతాంబరం రఘునాథాచార్య స్వామి రామానుజదాస.